వీధి వీధిన పండుగ కోలాహలం. సంక్రాంతి అంటే చాలు 3 రోజుల పాటు సకుటుంబ సపరివార సమేతంగా జరుపుకునే తెలుగువారి పండుగ. పండుగకు వచ్చిన బంధువులతో ప్రతి ఇంట్లో సందడి వాతావరణం కనిపిస్తోంది. నగరాల్లోని అపార్ట్మెంట్ల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భోగి మంటలు, రంగవల్లలతో గ్రామీణ ప్రాంత అనుభూతుల్ని నగరవాసులు సొంతం చేసుకున్నారు. సంక్రాంతి అంటేనే పల్లెల్లో సందడి నగరవాసులకు కావాలంటే సాధ్యం కాదు. అలాంటి సందడి వాతావరణాన్ని విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్లో కేంద్ర ప్రభుత్వ సహకారంతో మాజీ ఎంపీ జీవీఎల్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఆ వేదిక ముందే ఉన్నాం. కాదు సంక్రాంతి సంబరాల ముందునే ఉన్నాం. లోపల ఆ సంబరాలు ఎలా జరుగుతున్నాయి, ఎలాంటి అట్మాస్ఫియర్ ఉందో మీకు మేము చూపిస్తాం. లెట్స్ కమ్ విత్ అస్. సంక్రాంతి తెలుగువారి పెద్ద పండుగ. 3 రోజుల పాటు ఎంతో ఘనంగా జరుపుకునే సంబరం. పండుగకు వచ్చే బంధువులతో ఇప్పటికే గ్రామాలు సందడిగా మారాయి. ప్రతి ఇంట్లో సందడి వాతావరణమే. విశాఖ నగరంలోని పలు అపార్ట్మెంట్ల వద్ద పండుగ సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 3 రోజుల పాటు ఘనంగా నిర్వహించేందుకు ప్లాన్ చేశారు. భోగి మంటలు, రంగవల్లులు, ముగ్గుల పోటీలు, పొంగళ్లు, ఆటలు, వేడుకలతో యువతులు, మహిళలు ధాన్యపు రాశుల్లో నుంచి చేతితో ధాన్యాన్ని తీసి గాలిపడుతూ గ్రామీణ ప్రాంత అనుభూతులను సొంతం చేసుకుంటున్నారు. సంప్రదాయ నృత్యాలు చేస్తున్న వారితో నగరవాసులు కూడా కాలు కదిపారు. తెంస, తప్పెటగుళ్ళు, కర్రసాము, కోలాటంలో మేము సైతం అని చిందేశారు. చిన్న పెద్ద అనే వయోభేదం లేకుండా ప్రతి ఒక్కరూ సంక్రాంతి పండుగను ఎంజాయ్ చేస్తున్నారు. మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళ పిల్లలకు కూడా చూపించడానికి కొన్ని మిస్ అయిపోయినవన్నీ కూడా ఇక్కడ బాగా దగ్గరగా చూపిస్తున్నారు. అన్నీ ఇప్పుడు బసవన్న లాంటివి, ఇప్పుడు మన కల్చరల్ ప్రోగ్రామ్స్, కరసాం లాంటివి అవి అన్ని తిప్పడం, చూపించడం, ఆ దేవుళ్ళ గురించి అట్మాస్ఫియర్ ఇవన్నీ చూపించడం బాగుందన్నమాట. ఇప్పుడు మట్టి కుండల్లో ఇవన్నీ మన ఎద్దులు ఇవన్నీ పెట్టి మన పాత కల్చర్ని తీసుకొచ్చి అందరికీ మర్చిపోకోకుండా మన ట్రెడిషన్ అనేది అందరికీ గుర్తుండిపోయేలాగా బాగా చేస్తారు సార్. ప్రస్తుత తరానికి సంక్రాంతి అంటే కేవలం కోడిపందాలు అని మాత్రమే తెలుసంటున్నారు పలువురు మహిళలు. అలాంటి వారికి సంక్రాంతి అంటే కేవలం కోడిపందాలు మాత్రమే కాదని, అది తెలుగువారి పెద్ద పండుగ అని తెలిసేలా ఏయూలో ఏర్పాటు చేసిన సెట్లో సంప్రదాయ నృత్యాలు, ఆచార వ్యవహారాలను తెలియజేస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు. గ్రౌండ్ లోనే ఇలా సంక్రాంతి షాపులు జరుగుతున్నాయంటే వచ్చాం. కానీ చాలా బాగుంది. ఇక్కడ వచ్చే ఫ్యామిలీతో వచ్చి అందరం చాలా బాగుందండి. ఇక్కడ సేమ్ పల్లెటూరులో ఎలా ఉంటుందో అలాగే సేమ్ యాక్చువల్గా దింపిస్తారండి. ఇలాగా సంబరాలు ఏంటి, ఆ కోలాటాలు ఏంటి, ఆ కర్ర సంబరాలు ఏంటి, ఆ అరుపు డ్యాన్సులు ఏంటి, సూపర్గా ఉందండి. చాలా సంతోషంగా ఉంది. బాగా పెట్టారు ఏ గ్రౌండ్ లో. ఏయూలో వేసిన విలేజ్ సెట్ విశాఖ నగరవాసులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. నిత్యం బిజీ లైఫ్ గడిపే నగరవాసులు సరదాగా గ్రామీణ వాతావరణంలో గడిపేందుకు పెద్ద ఎత్తున ఏయూకు వచ్చేస్తున్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించుకుంటున్నారు. ఈ సంక్రాంతి తమకు ఎప్పటికీ గుర్తుండిపోతుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో ఎలాంటి వాతావరణం ఉందో అలాంటి వాతావరణం ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్లో ఏర్పాటు చేయడంతో కుటుంబాలతో సహా వచ్చి చిన్న పెద్ద అంతా కూడా ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా విశాఖ నగరంలో పల్లె వాతావరణంలో సంక్రాంతి సంబరాలు మాత్రం అంబరాన్ని అంటున్నాయని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ అభిలాష్ నాయుడు, విశాఖపట్నం.